పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలసి బ్రతికించితివి నన్ను, మరణము గెలసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించదనిలో జీవించుసు. స్తుతి పాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించదనిలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలసి బ్రతికించితివి నన్ను, మరణము గెలసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదని గణపరచు. నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదనిలో జీవించుసు. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదనిలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలసి బ్రతికించితివి నన్ను, మరణము గెలసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించదనిలో జీవించుసు. సరళనైనా స్తుతి పాడుసు, సరళనైనా స్తుతి పాడుసు, మరణం వరకు నిన్ను ప్రకటించదా, మరణం వరకు నిన్ను ప్రకటించదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై దొరకరానుండగా, ఈ నిరీక్షణ కోల్పకు నా ప్రేమము, యేసు మేఘాలపై తొరగరానుండగా, ఈ నిరీక్షణ కోల్పకు నా ప్రేమము. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదనిలో జీవించుసు. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదనిలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుసు నిన్ను గణపరచుచు, ఆరాధించదనిలో జీవించుసు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కాసేపు. అప్పుడు దావీదు భక్తుడు ఆ నోట సౌలు దగ్గరికి వెళ్ళాడనమాట. సౌలు దగ్గరికి వెళ్తే సౌలు అంటాడు, నేను అతను జయిస్తానయ్యా అంటే, నువ్వు జయించలేవు, నువ్వు బాలుడు అంటాడు సౌలు. వాళ్ళందరూ పై రూపం చూసేవాళ్ళు అన్నమాట. దావీదేమో అంతరంగాన్ని చూస్తున్నాడు, అంటే దేవుడు ఆత్మ కలిగినోడు కదా, అందుకే అంతరంగాన్ని చూస్తాడు. ఆ పెళ్లి స్త్రీలు పై రూపమే చూస్తున్నారు వీళ్ళు. ఆ పెళ్లి స్త్రీల అంతరంగంలో ఏముందో చూడగల దావీదు భక్తుడు దేవుడు ఆత్మ కలిగినోడు అన్నమాట. అతను జయిస్తాను నేను అంటాడు. నువ్వు జయించలేవయ్యా బాబు, నువ్వు బాలుడు అంటాడు ఈయన. దావీదు అంటాడు, నా తండ్రి గొర్రెలను నేను అరణ్యంలో మేపుతున్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి మీద నాకు జయించాడు దేవుడు. వాటిని సీల్ చేసి వాటి నోటి నుంచి మేక పిల్లల్ని కాపాడ్డాను నేను. అట్లాంటి శక్తిని ఇచ్చాడు దేవుడు నాకు. అట్లాంటి ఇతని కాడ గొలియాతని కాడ నా చేతికి అప్పగిస్తాడు అంటాడు దావీదు.
వీళ్ళంటారా నువ్వు జయించలేబోయా, నువ్వు బాలుడువు, అతనేమో యుద్ధ భాషను కలిగిన వాడు, ఫస్ట్ నుంచి యుద్ధాలు చేసినవాడు, గొప్ప రాజ్యానుభావుడు వెళ్ళి ఉన్నాడు, నువ్వేమో పొట్టువాడు చిన్నవాడువు బాలుడువు, నువ్వేం చేయలేవు అంటాడు ఈ సభులు. రాజు కాడ పిరికి మాటలు చెబుతున్నాడు అనమాట. అన్నలే ముందు అభ్యంతరం చెప్పారు మా అన్నలో. ఇప్పుడు రాజు చెబుతున్నారు అభ్యంతరం. నేను వెళ్తానయ్యా బాబు అంటే, సర్లే వెళ్తావా వెళ్ళు అని యుద్ధ వస్త్రాలు కట్టించాడు సభులు దావీదుకి. యుద్ధ వస్త్రాలు కట్టిస్తే ఆ యుద్ధ వస్త్రాలు వేసుకుని నరుత్తం కాడ రావట్లా దావీదుకి. నరుత్తం కాడ రావట్లా. రాకపోతే ఈయనేం చేస్తాడు కొట్లాడు సభులు అని కొట్లాడు అట. ఈ దావీదు ఏం చేశాడు, ఈ యుద్ధ వస్త్రాలన్నీ తీసివేసి ఈ నాకు వాడికి లేవు అని చెప్పేసి వెళ్ళిపోయి వర్షాలు పిచ్చుకుని వెళ్ళిపోయి సముద్రం కాడికి వెళ్ళి ఒక నున్న ఏటిలోకి వెళ్ళి ఒక నున్నగా ఉండే రాళ్ళు 5 రాళ్ళు పిచ్చుకున్నాడు అనమాట. 5 రాళ్ళు ఎందుకు పిచ్చుకున్నాడో, ఈ గొలియాత్ అంటే 5 అన్నదమ్ములు అంట. గొలియాత్ 5. గొలియాత్ని చంపితే ఆ 4 కాడ వస్తాడేమో, ఆ 4 కాడ చేసేద్దామని 5 రాళ్ళు ఇచ్చుకున్నాడన్నమాట దావీదు. 5 రాళ్ళు ఇచ్చుకొని ఆ వరిసాలు పట్టుకుని కర్ర వెళ్తుంటే పిలిస్త్రీ అంటాడట, ఏంటి కర్ర అట్టుకొస్తున్నావేంటి, నేనేం కుక్కను అనుకున్నావా ఏంటి, కర్ర ఇచ్చుకొస్తున్నావు నా మీదకే అంటాడంట. రా ఈరోజు నిన్ను ఏంటి ముక్కలు చేసి కాకులు గద్దలకే వేస్తాను నీ శరీరాన్ని అని అంటాడంటే ఈ గొలియాత అంటాడు. దేవతల పేరు చెబుతున్నా నీకు అన్నాడు గొలియాతు. అనేటప్పటికి అప్పుడు దావీదు అన్నాడు, నీ దేవతల పేరట వస్తున్నావు నువ్వు, నా దేవుడి పేరట నేను ఆత్మను చూసుకోని చెప్పి వర్షాల ఒక రాయి తీసి వర్షాల్లో పెట్టి గిరగిరా తిప్పి యాస్ కొట్టాడంట. నుస్సుని ఇక్కడ తగిలిందంట. నుస్సుట ఎక్కడ కాలు లేదా అతనికి, యుద్ధ వస్త్రాలు ఒళ్ళంతా యుద్ధ వస్త్రాలే. ఎక్కడ కాలు లేకపోతే నుదుటిని తగిలిందంట. నుదుటిని తగిన వాళ్ళు ఎట్ట పడాలి ఎలకెత్తలుగా పడాలి. ఆయన అట్ట పడాల బొక్కబారులుగా పడ్డాడనమాట. బొక్కబారుగా పడ్డాడంటే దేవుడు ఒక తంతి అన్నాడనమాట. ఎరగాల తంతి అది బొక్కబారుగా పడ్డాడనమాట. పడేటప్పుడు అప్పుడు పరిగెత్తుకెళ్ళి దావీదు ఆయన వరలో గొలియాతు వరలో కత్తీసి ఆయన మెడనే ఖండించేసాడనమాట. మెడ ఖండించేసి ఆ మెడ ఆ తలగా పెట్టుకుని ఆ సభుల దగ్గరికి వెళ్ళాడట. సభులేవు గడగడవాడు పడతాడు తలగా పెట్టుకెళ్ళాడట. అప్పుడు జయించేటప్పటికి జయించినప్పుడు అన్నారంట, ఏడవాళ్ళు ఉన్నారు అట్లా ఉంటారు కదా. దావీదు సౌలుకి 1000 కొలితే జైలు, దావీదుకి 10,000 కొలితే జైలు ఆడారట. 10,000 కొలితే జైలు అన్నారంట. అనేటప్పటికి సౌలు అంటాడు, నా మీద ఆయన ఎంత ఏంటి గొప్ప, నేను రాజుని, అతను ఏదో గొలియాతుని జయించాడు, అంతలోకే 10,000 జైలా అని చెప్పేసి అప్పటి నుంచి అంట సౌలు మీద విశ్వ చూపాడంట. విశ్వ చూపుతారు ఇప్పుడు ఎవరైనా. ఇప్పుడు మందిరాల్లో అయినా కానీ కొందరు విశ్వ చూపేవాళ్ళు ఉంటారు. ఆ విశ్వ చల్లితే అంతే పైకి రేఖ అట్లాంటి వాళ్ళు ఉంటారు. విశ్వ చూపేవాళ్ళు ఉంటారన్నమాట. విశ్వ చూపాడంట. ఆ గొలియాతుని జయించిన వాళ్ళకే కూతురినిచ్చి పెళ్లి చేస్తానని అక్కడ చెప్పాడు. ఆ కూతురినిచ్చి పెళ్లి చేసి అసలు పెద్ద కూతురిని చేయాలి. బోయబ్బో ఏదో ఉంది ఆవిడ పేరు.
ఆవిడని ఇచ్చేయకుండా మేఘాలను ఇచ్చేసాడు అనమాట. మేఘాలను ఇచ్చి మేఘాలు అంట దావీదుని ఇష్టపడిందని తెలుసుకుని మేఘాలను ఇచ్చి చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్లుడు కూతురు ఇచ్చాడు కదా, కూతురిస్తే అల్లుడే కదా. అల్లుడి మీద ఇసు చూపుతామేంటి? అల్లుడిని చంపితే కూతురు ఎదురాలు అవుద్ది కదా. ఎదురాలు అవుద్దని లేకుండా కాడ దావీదుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఏం పని చేశాడు? పోనీ దావీదు ఏమన్నా అపకారం చేశాడా? సౌలుకి అపకారం చేయలే, ఉపకారమే చేశాడు. ఆ గొలియాతు సవాలు చేస్తుంటే గడగడ వణికిపోతున్నారు ఇల్లు. వణికిపోతుంటే ఈ దావీదు వెళ్ళి చక్కగా ధైర్యం చెప్పి నేను జయిస్తానని చెప్పి గొలియాతుని జయించాడు అనమాట. జయిస్తే మంచి చేతి ఉపకారం చేతి అపకారం చేసిన వాళ్ళకి చెప్పినట్టు ఇసుకు చూపాడంట. దావీదుని చంపేయాలి. దావీదు ఉంటే నాకు పేరు రాదు. ఒక్కొక్క పేర్ల కొరకు పేరు అత్తకి ప్రయాసపడతారన్నమాట. పేరు కావాలి. మా వంశం గొప్పది ఏంటి, మా కోణం గొప్పది, మా ఇది గొప్పది, మా అది గొప్పది, మేము గొప్ప వంశంలో పుట్టాము, మేము గొప్పలం అని చెప్పుకోవాలి అని మమ్మల్ని పొగడాలి అనుకుంటారు కొందరు. అట్లా పొగిడించుకునే వాళ్ళు పొగిడించుకున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు దిగజారిపోతారు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారు. అది గ్రహించరాళ్ళు. అక్కడ దావీదు మీద ఇసుకు చూపి చంపేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అల్లుడి పెళ్ళి అయినాక ఇంటికి వస్తాడు కదా. ఇంటికి వస్తే అక్కడ కార్యం జరగాలి కదా. ఆ కార్యం జరిగేటప్పుడు జరిగేటప్పుడే ఈ బట్టలను పంపుతాడు. అల్లుని తీసుకురామని చంపేయమని ఆర్జిస్తాడనమాట. ఆయన మాంగారు అసలు ఏం తెలుతులా. మాంగారు ఎంత కావాలని మాంగారే కదా. అల్లుడు అప్పటికి అల్లుడినే చంపేయాలని చూస్తున్నాడు. చంపేయాలంటే అది తెలుసుకుంది పాపం మేఘాలు. నా భర్తను చంపాలని చూస్తున్నాడు అని చెప్పి మేఘాలు కిటికీ ద్వారా తాడేసి కిందకి దింపి పంపేసింది. దావీదు పంపేసి ఆ మంచం మీద పరుపులో వేసి బొత్స వేసి మనిషిలాగా పడుకోబెట్టిందన్నమాట. పడుకోబెడితే ఈ బట్టలు వచ్చి అన్నారా, అమ్మ తండ్రి గారు మీ నాన్నగారు అతను తీసుకురామన్నాడు అని చెప్తే ఈవిడంది అతని జ్వరం ఉంది. జ్వరం అంటే జ్వరంగా ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు. ఇప్పుడు వీరు యుద్ధం చేస్తారు కదా. వీరులైన వాళ్ళు ప్రాణం భోగవాళ్ళని వాళ్ళని ప్రాణం బాగోకుండా ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు, ఏం చేయరు. వాళ్ళతో సరిసమానంగా ఉన్న వాళ్ళని జయించాలి. అంతేగాని ఈ ప్రాణం బాగోలిన వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఏం చేయరు. అది వీరు రక్తం కాదు. అది వీళ్ళు చేసే పని కాదు. అది ప్రాణం బాగోలేదంటే వెళ్ళి సభ్యులకి చెప్పారు. ఆయనకి ప్రాణం బాగోలేదంటే జ్వరం అంట అని చెబితే ఆ జ్వరం ఆ మంచం మీద పడుకున్నవాడిని పడుకున్నట్టుగానే ఎత్తుకొచ్చామన్నాడు. పడుకున్నట్టుగా ఎత్తుకొచ్చామన్నాడు అనమాట. ఎత్తుకొచ్చామంటే వాళ్ళు మళ్ళీ వచ్చాడు అనమాట. వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వచ్చి అంటారు, అమ్మ తండ్రి గారు నాన్నగారు ఆయన ఎత్తుకురమ్మన్నారు, మంచంతోనే పట్టుకురమ్మన్నారు అని మంచంతోనే పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే చూస్తే ఆ మంచంలో ఏముందో పరుపులు అవి ఉన్నాయి, బొచ్చు అవి అన్నీ ఉన్నాయి. మనిషి రూపంలో పడుకోబెట్టిందన్నమాట. పడుకోబెట్టేటప్పటికి అప్పుడు వీళ్ళు ఈ పిల్లకాడ మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి చెప్పి మోసం చేసింది అని అనుకున్నా అని సభ్యులు ఇక దావీదుని వెంటాడుతున్నాడు అనమాట. సంస్థకి వెంటాడుతుంటే మంచి పని చేసిన వాళ్ళని
అట్టగే అంటాడతారన్నమాట. అట్లా అంతేకాకుండా మంచి పనులు చేసే వాళ్ళని ప్రేమించే స్థితికి వెళ్ళి మనం ఉండాలి. దేవుడు ఈ వాక్యం